హాయ్ మామ, నేను మన అచ్చంపేట కుర్రోడిని. అందరూ ఎలా ఉన్నారు? మనందరికీ తెలిసిన వ్యక్తి మన తిమ్మిశెట్టి రాంబాబు గారు. మన అచ్చంపేటలోని సాయిబాబా గుడి వద్ద ఉన్న మీద దక్షిణామూర్తి విగ్రహం గురించి, ఇంకా కాశీ నుంచి తీసుకొచ్చిన స్ఫటికలింగం గురించి కొన్ని మాటలు మనకు తెలియజేయాలనుకుంటున్నారు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి దివ్య కరుణా కటాక్షములు అందరికి కావాలని కోరుకుంటూ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయమునందు ఉపాలయములుగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ మేధా దక్షిణామూర్తి వారి దేవాలయంలో ప్రతి రోజు కూడా కార్తీక మాసం మొత్తం ప్రదోష వేళ అనగా 4:30 నుంచి 6 గంటల వరకు స్వామివారికి దక్షిణామూర్తి వారికి మరియు కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటిలింగమునకు కూడాను మన స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులైన మంది కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని చక్కగా వచ్చి స్వహస్తాలతోటి అభిషేకం చేసుకోవాల్సిందిగా అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు ఏకాదశి రోజున అనగా 15వ తారీఖు శనివారం రోజు సాయంత్రం 5 గంటల దగ్గర నుండి 8:30 గంటల వరకు కూడాను కోటి దీపోత్సవం 9వ కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో విశేషముగా 108 రకముల అభిషేకములతోటి స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. భక్తులు వచ్చిన యొక్క అందరూ చేతులతోటి ఈ యొక్క అభిషేకాన్ని చేయించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని భక్త మహాశయులందరూ కూడాను సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ భగవాన్ శ్రీ షిరిడి సాయి సత్సాయి బాబా వారు మరియు మేధా దక్షిణామూర్తి వారి యొక్క కరుణా కటాక్షములు మన అందరి యొక్క ఎంట జంట కంట ఉండి మన పైరు పంటలు ఆరోగ్యములు వ్యాపారములు అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా సాయిరామ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన అచ్చంపేట కుర్రోడు ఫర్ మోర్ వీడియోస్.